ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని వైఎస్ఆర్సీపీ కాపు నేతలన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా కాపు ఉద్యమాన్ని విడిచిపెట్టని వీరుడు ముద్రగడ పద్మనాభం అని అన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, వైఎస్ఆర్సీపీ నేత అంబటి మురళీకృష్ణ, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు దాసరి రాము, రాధతో పాటు ఇతర పార్టీలకు చెందిన కాపు నాయకులు పాల్గొన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటాడు ప్రాణం పోయినా. నేను ఈ కోరిక తీర్చకపోతే ఒక డేట్ ఇచ్చాడు. 23వ తారీఖు శాసనసభలో 12 గంటల 1 నిమిషానికి రాజీనామా చేస్తాను అన్నాడు. అదే క్రమంలో రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టినటువంటి యోధుడు ముద్రగడ పద్మనాభం గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చాలా కష్టాలు పడ్డాడు. చాలా సార్లు ఆయన్ని వేధించడానికి ప్రయత్నం చేశారు, కేసులు పెట్టారు, లోపల పెట్టారు. ఎక్కడ వెనుకడుగు వేయలేదు. తన ఉద్యమాన్ని వదిలిపెట్టనటువంటి వీరుడు మన ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తి, నేను నిజంగా చెప్తున్నా, మన కులంలో పుట్టినందుకు కాపులు గర్వపడవలసినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారని మనవి చేస్తున్నా. చాలా మంది చెప్పారు, మరొక్కసారి చెప్తున్నా, ఆయన కులం మార్చుకోలేదు. ఆయన కులం మార్చుకోలేదు, పేరు మాత్రమే మార్చుకున్నాడు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు వారు లేని లోటు వారి కుటుంబానికే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తీరని లోటు. ఈరోజు మనం ఒక వ్యక్తినే కోల్పోలేదు, ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోయాం, ఒక ఆత్మగౌరవ స్వరాన్ని కోల్పోయాం, ఒక ఉద్యమాన్ని కోల్పోయాం. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా వారి పోరాటాలు, ఉద్యమాలు, నిరాహార దీక్షలు ఈ స్ఫూర్తిని మనందరికీ కూడా ఆదర్శంగా మిగిల్చి వెళ్లారు. మనం చూసినట్టయితే చాలా దశాబ్దాలుగా కాపు సమాజం కోసం, కాపు సమాజ హక్కుల కోసం అనేక పోరాటాలు వారి జీవితకాలం మొత్తం కూడా కాపు సమాజం కోసం పోరాడుతూనే త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.